ఏమండి, మీరు ఎప్పుడైనా ఇరాన్ కానీ ఇజ్రాయెల్ కానీ వెళ్ళారా? లేదు. పోనీ ముందు ముందు ఎప్పుడైనా వెళ్ళే ఆలోచన ఉందా? లేదే. ఏమండి ఏమండి, ఏంటే? మనకెవరైనా అక్కడ చుట్టాలున్నారా? లేరే. ఇప్పుడు ఏంటి? అయితే ఆ టీవీ రిమోట్ నా మొహం తగలేయండి, నేను సీరియల్ పెట్టుకుంటా. ఏడు సార్, బిల్ సార్. వీడెవడో మంచి సర్వర్లా ఉన్నాడు, చాలా ప్రేమగా వడ్డించాడు, పైగా పిలిచిన ప్రతిసారి వచ్చాడు. ఇంత మంచి సర్వర్లు ఇంకా ప్రపంచంలో ఉన్నారా? వీడి మంచి సర్వీస్కి నా తరపు నుంచి టిప్గా 100 రూపాయలు కాదు, 200 రూపాయలు. ఆ మాటకొస్తే 200 కర్మ, వీడికి 300 రూపాయలు కూడా. చాలా బిల్లు కట్టాలో వద్దా? ఇంటి నుంచి పని చేసుకోవచ్చా? ఓకే. వేగంగా అడుగులు అబో. శ్రద్ధాంజలి చతుర్థ వర్ధంతి. ఈవిడ పోయి 4 ఏళ్ళు అయిందటే పాపం. 9వ వర్ధంతి. ఈవిడ పోయి 9 ఏళ్ళు అయిందిటే పాపం, 2016. అబ్బబ్బా, ఏంటండి పొద్దు పొద్దున్నే ఆ శ్రద్ధాంజలు వర్ధంతులు చదువుతూ కూర్చుంటారు? నీకంటే చిన్న చిన్న వాళ్ళు చనిపోతున్నారే. అంటే నేను బ్రతుకున్నాననేగా మీ బాధంతా? అది కాదే, నీకన్నా చిన్నవాళ్ళు చనిపోతే మరి జాలిగా ఉండదు? అలా చెప్పండి మరి. బతికా. అమ్మ దీని అమ్మాయి వాళ్ళ ఆదివారమా? అస్సలు కుయ్యకూడదు. కూస్తే లేస్తారు, లేస్తే కోస్తారు. ఎదవ జీవితం. నా కూత నా కోతకే వచ్చింది. నిహారిక, నువ్వు అవన్నీ చేస్తావా? మరెందుకు రోజంతా అయ్యే చూస్తా ఉంటావు? నువ్వు రోజంతా బ్రూస్ లీ సినిమాలు చూస్తావు. చూస్తాను. అయితే నువ్వేమైనా ఫైట్ చేస్తావా? ఇంటర్నేషనల్ యోగా పేరు చెప్పి సంవత్సరంలో ఎప్పుడూ వేయిన ఆసనాలన్నీ ఒకే రోజు చేస్తే ఏమవుద్దో చూపిస్తాను చూడండి. ఒరే బావ, ఇలా చూడు. ఎందుకు రత్తమాను పిలుస్తా? మెడపట్టేసిందని చెప్పానా? కుర్చీలో కూర్చుని పని చేసుకో బావా. నడుము కూడా పట్టేసింది, కూర్చుని పని చేసుకోలేకపోతున్నాను. చాలా. హే మామా, ఎలా ఉన్నావు? బాగున్నాను మామా. ఎవడ్రా నువ్వు? నా బాడీగార్డ్. బాడీగార్డా? ఏమైందిరా నీకు? పెళ్ళయింది. పెళ్ళయింది.